అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ అమ్మ విలువ. చాలామందికి తల్లి ఉన్నప్పుడు విలువ తెలియదండి. తల్లి లేకపోతే ఆ విలువ తెలుస్తుంది. ఈ కథలో కూడా అదే అండి. కథ అయితే చాలా బాగుంది. చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఒక ఊరిలో శివ, నరసమ్మ అనే తల్లి కొడుకులు ఉండేవారు. నరసమ్మ వేరే వాళ్ళ ఇంట్లో చాకిరీ పనులు చేసి ఇల్లు నడిపించేది. శివ మాత్రం ఏ పని చేయకుండా గాలికి తిరుగుతూ అమ్మ మాట వినేవాడు కాదు. ఒకనాడు శివ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని వాడి జల్సాల కోసం డబ్బు అంతా ఖర్చు చేశాడు. సాయంత్రం అయ్యింది. శివ ఇంటికి వచ్చాడు. వాళ్ళమ్మ అడిగింది, ఏరా శివ, ఇక్కడ డబ్బులు పెట్టాను కదా, నువ్వేమైనా తీసావా? లేదమ్మా, నేను తీయలేదు. నిజం చెప్పురా అని వాళ్ళ అమ్మ గట్టిగా అరిచింది. అమ్మ, నేనే తీశాను. ఎంత పని చేశావురా? వాళ్ళమ్మ ఏడుస్తూ, ఎందుకురా తీశావు ఆ డబ్బులు? నేను నా మందుల కోసం ఉంచుకున్నానురా. ఆ డబ్బు నేను రేయింబవళ్ళు కష్టపడితే గాని రాలేదు. మన జీవితాలు రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులురా మనవి. ఆ బాధతో వాళ్ళమ్మ రాత్రంతా నిద్రపోలేదు. పొద్దున్నే అవగానే శివ వాళ్ళ అమ్మని లేపడానికి ప్రయత్నించాడు. వాళ్ళ అమ్మ లేవలేదు. అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మకు క్యాన్సర్. ఆ విషయం శివకు తెలియదు. దాంతో శివ బోరున ఏడ్చాడు. ఇంకేం లాభం? ఎంత ఏడ్చినా వాళ్ళ అమ్మ మాత్రం తిరిగి రాదు కదా. శివ అనుకున్నాడు, నా జల్సాల కోసం డబ్బంతా ఖర్చు చేశాను. అదే డబ్బు కానీ ఉంటే ఈ పాటికి అమ్మ నాతో ఉండేది కదా. శివకు దాంతో అమ్మ విలువ ఏంటో తెలిసింది. తల్లిదండ్రుల విలువ ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది.